వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాస్త అస్వస్థతకి గురయ్యారు. మొన్న ఆయనకి చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది. సైనసైటిస్ తోటి ఆయన బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది వీటితోటి. అంటే అనారోగ్యం పాలయ్యారు అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఓవర్ వర్క్ చేస్తున్నారు. ఒక పక్కన ఆయన శాఖలకు సంబంధించినటువంటి పనులు, అలాగే గతంలో ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఇచ్చారో, అంటే ఎన్నికలకి ముందే ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ సినిమాలకు సంబంధించి ఇచ్చారో, రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఇవి కాకుండా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వీటిలో ఆయన తలములకనవుతున్నారు. సో దాంతో కాస్త అనారోగ్యం పాలయ్యారు. అది కూడా కేవలం సైనసైటిస్ తోటే. సో ఆ సైనసైటిస్కి సర్జరీ జరిగింది. ఆయన ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నారు. విశ్రాంతి దానికి కావాల్సింది. అపోలో హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రశంసించారు. మొత్తం చాలామంది సంఘీభావం తెలిపారు. వెంటనే ఆయన కోలుకుని ఇమీడియట్గా మళ్ళీ రావాలి అని చెప్పని. ఫైన్. ఈ నేపథ్యంలో నిన్న ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతుందండి. అనేక ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు చేయిస్తున్నారు. వారు త్వరగా కోలుకుని మళ్ళీ జనజీవనంలోకి రావాలి, మళ్ళీ మునుపటి ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఆయనకి సంఘీభావం పలికారు. వెంటనే కోలుకుని రావాలి అని చెప్పి ఆకాంక్షించారు. ఫైన్. ఈ మధ్యలో అభిమానులు నిన్న ఒక వార్తను వైరల్ చేశారు. ఏంటంటే 10 ఏళ్లలో నేను చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు. ఒక అమ్మాయి ఆ పని చేయించింది. చాలా గర్వపడుతున్నాను, నేను చాలా అభినందిస్తున్నాను అని చెప్పి మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అందరికీ ఆత్మీయ మిత్రుడు, ఆయన ప్రశంసించారు అన్నటువంటిది. ఇదేంటి ఆల్ ద సడన్ ఇప్పుడు ప్రశంసలు వస్తున్నాయి? ఒకవేళ రఘువీరారెడ్డి గారు ఏమన్నా చెప్పుంటే పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్ళీ రావాలి, మళ్ళీ అదే జోష్తో పనిచేయాలి అన్నటువంటి వార్త కదా రావాల్సింది. 10 ఏళ్ల క్రితం చేయలేనటువంటి పని అన్నదాన్ని ఇప్పుడు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అనేక పనులు చేశారు. మరి 10 ఏళ్లలో నేను మంత్రిగా ఉండి చేయలేకపోయింది అంటే, ఆ తర్వాత ఇంకొక 10 ఏళ్ల పాటు 2 గవర్నమెంట్లు వచ్చాయి. ఇది మళ్ళీ 3వ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 24 ఏళ్లలో జరిగింది ఇప్పుడు ఎలా అయిపోయిందా అన్నటువంటి దాని మీద నిన్న మొత్తం సెర్చ్ చేశారు. ఇంకా అదే హైలైట్గా పెట్టుకున్నారు. అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలి అనేటువంటి దాంతో పాజిటివిటీ ఒకటి క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అభిమానులు చేసినటువంటి పని. యాక్చువల్లీ ఇది జరిగింది మన జనవరి 1వ తేదీన జరిగినటువంటి సంఘటన. జనవరి 1వ తేదీన జరిగినటువంటిది. భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆంధ్ర ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి కూడా దీపికని కొనియాడారు. ఎమ్మెల్యేగా తాను చేయలేని పనిని ఆ అమ్మాయి సాధించింది అని అభినందించారు. ఈ మేరకి నూతన సంవత్సర వేడుకలకు ఆ అమ్మాయిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి దీపికను సత్కరించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఎస్, వాస్తవంగా చెప్పాలి అంటే ఒక కరెక్ట్ అయినటువంటి మాటే అన్నారు. పనితనం ఉన్నటువంటి వాడికి పెద్దగా పొగడ్తలు అవసరం లేదు. పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పనే ఆయనకి అభినందనలు తీసుకొస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసినట్టే. సో సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో నిర్వహించినటువంటి నూతన సంవత్సర వేడుకల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మీద ప్రశంసలు కురిపించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను చెయ్యని పనిని కెప్టెన్ దీపిక సాధించింది అని కొనియాడుతూ దీపికకి కృతజ్ఞతలు చెప్తూ, పవన్ కళ్యాణ్కి ఒక్క మాట చెప్పగానే 6.5 కోట్ల నిధులతో రోడ్డు పవన్ కళ్యాణ్ దగ్గరుండి వేయించారు. ఆయన కమిట్మెంట్కి నిజంగా నేను ఆయన అభినందిస్తున్నాను. ఒక మంత్రిగా 10 ఏళ్ల పాటు ఉండి, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, సీనియర్గా ఉండి నేను చేయలేకపోయినటువంటి పనిని పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే టేకప్ చేయడం, ఇమ్మీడియట్గా దాన్ని క్లియర్ చేయడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం అని చెప్పి ఆయన ఆ రోజు ప్రశంసించారు. ఇది ఆ రోజు జరిగినటువంటిది. మహిళల అంధుల క్రికెట్ కప్ గెలిచారు మన వాళ్ళు. అంటే చిన్నప్పుడు అంటారు చూసారా, ఆటలు ఏమన్నా కూడు పెడతాయా, వెళ్ళి ఏం చేస్తారు అని. అది ఆ మాటలు మాట్లాడే వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఈ వార్త అంకితం చేయాలి. వాళ్ళకి ఈ ప్రపంచం కనిపించదు, పూర్తిగా ఈ ప్రపంచం కనిపించదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని గెలిచి వచ్చారు ఈరోజు. మనము ఉన్నాం, ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాం. ఎక్కడి నుంచి ఉంటున్నాం ప్రపంచంలో మనం? మన స్థాయి ఎంత, మన ప్లేస్ ఎంత, ఎక్కడున్నాం మనం? సో వాళ్ళ ముందు నిజంగానే మనం చిన్నబోయినట్టే. అట్ ద సేమ్ టైం వాళ్ళు గెలిచినందుకు మనం గర్వపడి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళ గెలుపు కూడా మన గెలుపే అని. ఎందుకో తెలుసా? మనం వాళ్ళని సరిగ్గా ప్రోత్సహించలేదు కాబట్టి.
అంతకుమించి ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ గారికి విశ్రాంతి మాత్రమే అవసరం. అపోలో హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆల్రెడీ చిన్నపాటి శస్త్రచికిత్స కూడా అయింది. అది నామినల్, అది ఇష్యూ ఏం లేదు. ఆల్రెడీ హెల్త్ బులెటిన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే చిరంజీవి గారు కూడా వెళ్ళి పరామర్శించారు అన్నటువంటిది కూడా తెలుస్తున్నటువంటి విషయం. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దైనందిన జీవితంలోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ మునుపటి జోష్ తోటే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు అని వారి టీం తెలియజేయడం జరిగింది. ఇది దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.